SRS Rainbow Group of Schools. SSC 2026 పరీక్ష ఫలితాలలో 587 మార్కులతో గుంటుపల్లి అశ్విన్ సాయి ప్రత్తిపాడు మండలం ప్రథమ స్థానంలో నిలిచినందుకు శుభాభినందనలు. 100% ఉత్తీర్ణత అలాగే అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు. ప్రతి విద్యార్థి అభివృద్ధే మా లక్ష్యం. మా పాఠశాలలో అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం అందటం మాకు ఎంతో ఆనందం, గర్వకారణం. 6వ తరగతి నుండి IIT మరియు నీట్ ఫౌండేషన్ క్లాసులు, వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్, విశాలమైన ప్లే గ్రౌండ్ నందు వివిధ క్రీడల యందు తర్ఫీదు, కాలిగ్రఫీ, అబాకస్, స్పోకెన్ ఇంగ్లీష్ లపై ప్రత్యేక క్లాసులు. ఇంతటి విశిష్టతలు కలిగిన మన SRS రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నందు నర్సరీ టు 10th అడ్మిషన్స్ ప్రారంభమైనవి. దూర ప్రాంత విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు. SRS రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ రామవాగు సెంటర్ దగ్గర, గుంటూరు రోడ్, ప్రత్తిపాడు. వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెర్కూరు మండలం చమల్లమూడి గ్రామంలో 36 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎమ్మెల్యే డాక్టర్ పూల రామాంజనేయులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. PHC నిర్మాణం కోసం భూమి దానం చేసిన తాడిపినేని మల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది మరియు స్థానికులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో మన చామలమూడి గ్రామం ప్రభుత్వం 36 లక్షల రూపాయలతో ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలన్నటువంటి ఉద్దేశంతో గ్రామ ఆరోగ్య కేంద్రాన్ని, విలేజ్ హెల్త్ క్లినిక్ 36 లక్షల రూపాయలతో మంజూరు చేస్తే సరైనటువంటి స్థలం, ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడాలన్నటువంటి ఉద్దేశంతో స్థలం పరిశీలన చేసినప్పుడు ఈ స్థలం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ PSC కడితే అది దేదీప్యమానంగా వెలుగుతుంది అన్నటువంటి ఆలోచనతో మరి గ్రామస్తులందరినీ కోరితే మరి ప్రసాద్ గారు, మురళి గారు, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కలిసి, మన నిజంగా చెప్పాలంటే నాకన్నా వయసులో చిన్నవాడు, ఎంతో పెద్ద మనసు ఉన్నటువంటి వాడు మల్లేశ్వరరావు గారు, మరి అదేవిధంగా అమ్మ సామ్రాజ్యమ్మ గారు, మరి నిర్మలాదేవి గారు, మరి అదేవిధంగా అబ్బాయి శ్రీనాథ్, మణేంద్రబాబు, ఈ కుటుంబ సభ్యులు వారి పూర్వీకుల పేరు మీదుగా వారికి ఎంతో విలువైనటువంటి స్థలాన్ని, గ్రామానికి ఆనుకొని గ్రామానికి ఎంతో విలువైనటువంటి స్థలాన్ని ఈరోజు రిజిస్టర్ చేసి ఇచ్చారు. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 ఫార్ములా ఏదైతే 2047 నాటికి కాస్త ఉన్నవాళ్ళు లేని వాళ్ళ గురించి ఆలోచించాలన్నటువంటి ఆయన ఆలోచన, ఆయన పిలుపు ఈరోజు ఒక గ్రామంలో గ్రామస్తుల మొత్తం ఆరోగ్యాన్ని పరిరక్షించేటటువంటి కేంద్రానికి కేంద్ర బిందువైంది. స్థలదాతగా ఈ కుటుంబ సభ్యులందరూ ఏర్పడ్డారంటే అది ముఖ్యమంత్రి గారి పిలుపుకున్నటువంటి శక్తి, పిలుపుకున్నటువంటి మహత్యం అలాంటిది. తప్పకుండా మరి ఈ క్లినిక్ని మంచిగా నిర్మించుకుందాం. గ్రామస్తులందరూ కూడా ముక్త కంఠంతో అందరూ కూడా ఏకస్తులై నిర్ణయించినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు జరుపుకోవడం, అందులో నన్ను భాగస్వాములు చేయడం నా పూర్వజన సుకృతంగా భావిస్తాను. థ్యాంక్ యూ. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ రామాలయాన్ని మనం నిర్మించుకున్నాం, అదేవిధంగా ఇప్పుడు ఒక దేవాలయాన్ని నిర్మించుకుంటున్నాం. అక్కడ రాముడు ముక్తినిస్తే ఇక్కడ దేవుడు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతాడు. సో ఇది ఒక దేవాలయంగా భావించి అందరూ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నందుకు నమస్కారం. ప్రజలందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నిర్మల